Hi students, welcome to third class of physics. ఈరోజు మన క్లాస్లో కెమిస్ట్రీ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇది జనరల్ టాపిక్, అలాగే ఇంపార్టెంట్ టాపిక్ కూడా. మనందరికీ 118 ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుసు. ఆ ఎలిమెంట్స్ గురించి చదువుకున్నాం. ఆర్డర్లో ఇప్పటివరకు మీరు మినిమం ఒక 30 ఎలిమెంట్స్ కూడా నేర్చుకొని ఉంటారని అనుకుంటున్నాను. We already know about the order of the first 30 elements, and we know the atomic numbers, symbols, and their molecular weights. Today we discuss about that electronic configuration of elements, how to write the configuration according to their suborbitals. We know that according to the quantum numbers, we have 4 types of quantum numbers like principal, angular momentum, magnetic, and spin quantum number. And this magnetic quantum number explains how to write electronic configuration. What do you mean by electronic configuration? You just arrange the electrons in their respective suborbitals according to their levels. వాటి ఎనర్జీ లెవెల్స్ బేస్ చేసుకొని ఎలక్ట్రాన్స్ని మనం వాటి సబార్బిటల్స్లో ఫిల్ చేయగలిగితే దాన్ని కాన్ఫిగరేషన్ అంటాం. దీస్ కాన్ఫిగరేషన్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు నో అబౌట్ ద గ్రూప్ నెంబర్, పీరియడ్ నెంబర్, and their weights and valence electrons and valency power and next etc. We know about these all properties with help of only electronic configuration. Electronic configuration ఒక్కదాన్ని బట్టి మనం గ్రూప్ నెంబర్స్, పీరియడ్ నెంబర్స్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, అలాగే వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ పవర్ కూడా చెప్పచ్చు. కాబట్టి బేసిక్గా ఈ కాన్ఫిగరేషన్స్ ఎలా రాయాలి అని కొంతమందికి ఐడియా ఉండొచ్చు. బట్ ఈరోజు అందరూ ఇవి నేర్చుకొని వాటిని ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చార్ట్. దీన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చార్ట్ అని అంటారు. దట్ ఈస్ చూడండి, ఇక్కడ మనకి 4 సబార్బిటల్స్ ఉంటాయి, SPDF. ఇన్ 9th class we already learn about that main shells KLMN. KLMN షెల్స్ గురించి, మెయిన్ షెల్స్ గురించి మనకు తెలుసు. బట్ ఇక్కడ ఈ మెయిన్ షెల్స్లో ఉండే సబ్ షెల్స్ SPDF. ఓకే, వీటి ప్రాపర్టీస్ అండ్ దీని స్ట్రక్చర్స్ ఫర్దర్ క్లాసెస్లో మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ కాన్ఫిగరేషన్ చార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రైట్ ద కాన్ఫిగరేషన్స్. ఇక్కడ 1s, 2s, 3s, 4s, 5s and 6s, 7s and 8s. ఇక్కడ మనకి టోటల్ 8s suborbitals and 6p suborbitals and 4d suborbitals and 2f suborbitals ఉన్నాయి. వీటికి చూడండి, మనం నంబర్ ఇచ్చాం. 1 means main shell, S means SPDF are subshells. These 1, 2, 3, 4 and up to 8 represents that total 8 main shells. Means మనకి ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది అటామిక్ స్ట్రక్చర్లో. అకార్డింగ్ టు ద ప్లానటరీ మోడల్, న్యూక్లియస్ అండ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్ అండ్ ప్రోటాన్ ఎగ్జిస్ట్ ఇన్ సెంటర్, దట్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్, అండ్ ద రిమైనింగ్ ఆల్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ టు ది న్యూక్లియస్. అంటే మనకి ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి సెంటర్లో ఉంటాయి, ఎలక్ట్రాన్స్ దాని చుట్టూ రివాల్వ్ అవుతాయి. ఈ రివాల్వేషన్స్ ఆర్బిట్స్ని మనం ఈ నెంబర్ ఆఫ్ న్యూమెరికల్ వాల్యూస్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే టోటల్ ఇక్కడ 8 అనుకుందాం. ఇక్కడ 8s అంటే ఏంటి? 8 ఆర్బిట్లో ఉన్న S సబ్ ఆర్బిటల్ అని అర్థం. ఓకే, ఇక్కడ ఇప్పుడు కాన్ఫిగరేషన్స్ ఎలా రాయాలో చూద్దాం. అకార్డింగ్ టు ద ఎనర్జీ లెవెల్స్ వీ అరేంజ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్ ది సబ్ ఆర్బిటల్స్. మరి ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఎలా తెలుస్తాయి? ఇక్కడ మనం అందరికీ చూస్తున్నాం కదా, 1 to 8 S ఆర్బిటల్స్ ఉంటాయి. పైన కింద లీవ్ చేస్తాం. మొత్తం P ఆర్బిటల్స్ 6 ఉంటాయి, D ఆర్బిటల్స్ 4 ఉంటాయి, అండ్ F ఆర్బిటల్స్ 2 ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు ఒక ఆర్డర్ చూపించాను, చూసారు కదా. ఈ ఆర్డర్ వైజే మనం ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేయాలి. మీన్స్ ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎంటర్డ్ ఇంటూ ద 1s అండ్ లేటర్ దే ఎంటర్డ్ ఇంటూ ద 2s and after that 2p and after that they enter into 3s and next 3p. After 3p the electron will not enter into 3d, they enter into 4s. why? అంటే 3p లో తర్వాత 3d రావాలి కదా సార్, మరి 4s లోకి ఎందుకు వెళ్తుంది అని ఒక డౌట్ ఉంటుంది మీకు. అయితే ఎందుకు అలా వెళ్తుంది అనేది నెక్స్ట్ క్లాస్లో, అంటే నెక్స్ట్ టాపిక్లో మీకు చెప్తాను. 4s తర్వాత 3d, 3d తర్వాత 4p, 4p తర్వాత 5s, 5s తర్వాత 4d, 5p and 6s, తర్వాత 4f, 5d, 6p and 7s, ఆ తర్వాత 5p, 6d, 7p and 8s, ఫైనలీ 8s. అంటే
Among all these suborbitals, 1s has very less energy, 8s has more energy compared with that remaining all orbitals. Now we learn how to arrange the all electrons and how to fill the electrons according to their configurations. ఇక్కడ చూడండి నేను ఆర్డర్ రాశాను. ఆర్డర్ చూడండి, ఫస్ట్ 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s, 5f, 6d, 7p and 8s. అంటే according to the energy levels we are arranging the all electrons. ఇక్కడ 1s is less than 2s means 1s have less energy compared with the 2s. 2s is have less energy compared with the 2p. Finally the 8s have the more and highest energy compared with that remaining all suborbitals. Okay, మరి ఎనర్జీస్ ఎలా వచ్చాయి? ఫస్ట్ ఎందుకు 1s పెట్టాం, ఎందుకు 2s పెట్టాం? ఇక్కడ చూడండి, మీన్ వైల్ లో 4p తర్వాత 5s వచ్చింది, 3d తర్వాత 4p వచ్చింది. ఓకే, అండ్ ఆల్సో 3p తర్వాత 4s వచ్చింది. ఈ లెవెల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? we are arranging these all electrons according to their n plus l values. n అంటే ఏంటి, l అంటే ఏంటి? n అంటే మెయిన్ షెల్. మన క్వాంటమ్ నెంబర్స్ లో n వాల్యూ మెయిన్ షెల్ రిప్రజెంట్ చేస్తుంది, l వాల్యూ సబ్ షెల్స్ రిప్రజెంట్ చేస్తుంది. n వాల్యూస్ ఏంటంటే ఇక్కడ ఏవైతే స్టార్టింగ్ ఉన్నాయో 1 2 3 ఇవన్నీ మెయిన్ షెల్ వాల్యూస్ అని మనం కన్సిడర్ చేయాలి. ఓకే, వి కన్సిడర్ దట్ n వాల్యూ ఆర్ ద మెయిన్ షెల్ వాల్యూస్. ఓకే, ఇక్కడ 1s ఫర్ ఎగ్జాంపుల్ నేను 1s తీసుకున్నాను. ఈ 1s వాల్యూ n ప్లస్ l వాల్యూ ఎంతో చూద్దాం. 1s లో 1 రిప్రజెంట్స్ దట్ వాల్యూ ఆఫ్ n, s రిప్రజెంట్స్ ద వాల్యూ ఆఫ్ l. n వాల్యూ 1 ఉంది, మరి l వాల్యూ s అన్నాం. బట్ వాట్ ఈస్ ద వాల్యూ? వాల్యూ అంటే we need some mathematical value. See this here I write some values of suborbitals s, p, d, f. According to the quantum numbers, s means 0, p means 1, d means 2, f means 3. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి 2, 6, 10, 14 అని రాశాను. మరి ఏంటి ఈ వాల్యూస్ ఏంటి, ఈ వాల్యూస్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్? రైట్ సైడ్ రాసిన వాల్యూస్ అనేది క్వాంటమ్ నెంబర్స్ values means s is equal to 0. In place of s we can write 0, in place of p we can write 1, in place of d we can write 2, in place of f we can write 3. But what is 2, 6, 10, 14? We arrange or we can fill total number of electrons in s orbital is 2, in p orbital 6, in d orbital 10, in f orbital 14. There is a special formula to fill the electrons in their respective suborbitals. In further classes we discuss about the quantum numbers and the formulas also. Further classes లో ఈ ఫార్ములాస్ అన్ని చెప్తాను. కాబట్టి ఈ క్లాస్ లో జస్ట్ s లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు, p లో 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు, d లో 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు, f లో 14 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇలాగ ఫిల్ చేసుకొని వెళ్దాం. n వాల్యూ 1, s వాల్యూ ఇక్కడ ఎంత చెప్పాను 0. 1 ప్లస్ 0 దట్ ఈస్ వాల్యూ విల్ బి 1. 1s తర్వాత ఏమొచ్చింది 2s. 2 ప్లస్ s వాల్యూ ఎంత 0 దట్ ఈస్ 2. ఇక్కడ రాయండి 1 ఈజ్ లెస్ దాన్ 2. మనకు తెలుసు కదా 1 ఈజ్ లెస్ దాన్ 2. ఇప్పుడు ఈ వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మీన్స్ అకార్డింగ్ టు ద n ప్లస్ l వాల్యూస్ ఐఎమ్ రైటింగ్ ద నెంబర్స్ ఆఫ్ దిస్ కాన్ఫిగరేషన్స్. ఓకే, మీరు ఈ ఆర్డర్ అంతా నోట్ చేసుకోండి, ఎందుకంటే అరెస్ట్ చేస్తాను కదా, మీరు కావాలంటే మళ్ళీ రివైండ్ చేసుకొని మీరు ఈ ఆర్డర్ ని చూసుకోవచ్చు. Now see the values of n plus l. 1 is less than 2, 2 is less than 3, 3 is less than 4, 4 is less than 5, 5 is less than 6, 6 is less than 7, 7 is less than 8. Okay, means according to the n plus l we are arranging the all electrons in their respective suborbitals, that is s, p, d and f. Now we discuss that how to arrange these electrons according to their n plus l values and with help of their atomic numbers. Atomic numbers బట్టే మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ని రాయాలి. Before this electronic configurations you must know the atomic numbers at least first 30 elements. Okay, now I am taking one example, that is oxygen. We know that the oxygen atomic number is 8. Now see that how to fill these 8 electrons according to their n plus l values in s, p, d, f orbitals. ఇంతకు ముందు మనం చూసిన స్లైడ్ లో ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ అన్ని రాశాను. 1s less than 2s less than 2p less than 3s అని. అకార్డింగ్ టు దట్ ఆర్డర్ we fill these electrons.
ఆర్డర్లో ఫస్ట్ మనకి ఏంటుంది 1s, తర్వాత ఏంటుంది 2s, నెక్స్ట్ ఏంటుంది 2p, ఇంకా అలా ఉన్నాయి. మరి ఎంతవరకు ఫిల్ చేయాలి, ఏం ఫిల్ చేయాలి చూద్దాం. మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ? మనకు చూస్తే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 8 ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ చేస్తాం? ఫస్ట్ ఏంటుంది 1s. ఎస్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయని చెప్పాను? S can hold only maximum 2 number of electrons. అంటే Sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి? 2. 1s తర్వాత ఏంటి వచ్చింది? 2s. ఆల్రెడీ 1sలో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయి కాబట్టి రిమైనింగ్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆక్సిజన్లో. ఈ 6 ఎలక్ట్రాన్స్లో అగైన్ ది సెకండ్ s ఆర్బిటల్ విల్ హోల్డ్ 2 ఎలక్ట్రాన్స్. మొత్తం ఎన్ని? 4 ఎలక్ట్రాన్స్ పోతే మనకి ఇంకా 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద థర్డ్ సబ్షెల్ అకార్డింగ్ టు ద n plus l వాల్యూ? 2p. pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు? మాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు. sలో 2 ఉండొచ్చు. కాబట్టి ఈ p ఎలక్ట్రాన్స్లో మాక్సిమం 6 హోల్డ్ చేయొచ్చు. బట్ హియర్ వీ హ్యావింగ్ ఓన్లీ 4 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే మనకి రిమైనింగ్ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 4ని ఇక్కడ వేసేస్తే సరిపోతుంది. అదేంటి 6 ఎలక్ట్రాన్స్ పడతాయి అన్నారు కదా, మరి 4 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేశారు ఏంటి అని? ద రిమైనింగ్ 2 ఇస్ దట్ పవర్. మనకి ఫర్దర్ క్లాసెస్లో కెమికల్ బాండింగ్ చెప్పేటప్పుడు మీకు బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ పవర్ గురించి కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయంటే 1 2 3 4 5 6 అంటే అప్ టు 6 maximum 6 number of electrons అందులో ఫిల్ అవ్వచ్చు. ఆఫ్టర్ ఫిల్లింగ్ ద 4 electrons, oxygen having only 4 remaining electrons, that remaining electrons occupy the space in the second p subshell. ఓకే, ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాసిన తర్వాతే మీ కాన్ఫిగరేషన్స్ బాగా అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ మీకు 2 ఎగ్జాంపుల్స్ రాస్తాను. మీరు రిమైనింగ్ ఒక 30 ఎలిమెంట్స్కి కాన్ఫిగరేషన్స్ రాసి మీరు కామెంట్ బాక్స్లో పెట్టచ్చు లేదా సెండ్ చేయండి. Now I am taking the 4 elements as example. Remaining elements మీరు రాయాలి. Hydrogen number is 1, helium number is 2, lithium number is 3 and sodium number is 11. Okay, now hydrogen having only 1 electron. First orbital ఏంటి మనకి? 1s. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది ఫిల్ చేసాం. నెక్స్ట్ హీలియం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మనకి ఫస్ట్ ఆర్బిటల్ ఏంటి? 1s. s can hold maximum 2 number of electrons, that's why 1s2. థర్డ్ వన్ ఏంటి? లిథియం 1s2 అండ్ నెక్స్ట్ ఏ వస్తుంది? 1s తర్వాత ఆర్డర్లో 2s వస్తుంది, దట్ ఈస్ 2s1. సోడియం నెంబర్ ఇస్ 11. మనకి ఆర్డర్ ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ 1s, దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2s మాక్సిమం అగైన్ 2 ఎలక్ట్రాన్స్, 2 to 4 ఎలక్ట్రాన్స్ పోతే 11లో 7 ఎలక్ట్రాన్స్ మిగులుతాయి. కాబట్టి 2p6. p can hold maximum 6 electrons. The remaining electron will jump into 3s orbital. Now 6 plus 4 10. They have only 1 electron. That 1 electron entered into 3s orbital. ఓకే, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇలా మీరు 1 నుంచి 30 వరకు రాయాలి. ప్రాక్టీస్ చేస్తే ఈ ఫర్దర్ క్లాసెస్లో మీకు ఇంటర్మీడియట్లో కూడా ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో చూసి రివైజ్ చేసి, ఎందుకంటే మీరు 1 or 2 టైమ్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియో చూసి కాన్ఫిగరేషన్స్ రాయడం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి 30 ఎలిమెంట్స్ రాయాలి. అయితే మనకు తెలుసు కదా, వీడియోలో ఒక క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతాం. ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో వేయాలని చెప్పి ఈ వీడియో సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక్కడ చూడండి, మనకి 1 less than 2 less than 3 3 less than 3 4 less than 4 5 less than 5 6 less than 6 7 less than 7 8 less than 8 అని ఇక్కడ రాశాను. అకార్డింగ్ టు ద n plus l వాల్యూస్ ఇక్కడ రాశాను. According to the max, 3 is not less than 3. 3 is equal to 3. In the same way, 4 is not less than 4. 4 is equal to the 4. మరి ఇక్కడ ఎలా ఎందుకు రాసాం? 4 less than 4 అని ఎందుకు రాసాం? 5 less than 5 అని ఎందుకు రాసాం? 8 less than ఎందుకు రాసాం? ఒకసారి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చార్ట్ చూడండి. చార్ట్ని n plus l వాల్యూస్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత నేను చెప్పిందంతా ఒకసారి వినండి. ఇవన్నీ చూసి ఒక కన్క్లూజన్కి వచ్చి కిందన ఆన్సర్ కామెంట్ బాక్స్లో చేయండి లేదా నాకు సెండ్ చేయండి. ఇక్కడ ఎందుకు లెస్ దాన్ రాశాను? వై ఐ కెప్ట్ ద లెస్ దాన్ ఇన్ బిట్వీన్ 2 ఈక్వల్ నెంబర్స్ అనేది మీరు రాయాలి. అకార్డింగ్ టు ద సైన్స్ ఐఎమ్ రైటింగ్ దీస్ లెస్ దాన్ ఇన్ బిట్వీన్ దీస్ ఈక్వల్ నెంబర్స్. అది ఎందుకు రీజన్ అనేది మీరు ఆలోచించి రాయండి. నేను లాస్ట్లో నెక్స్ట్ వీడియోలో
ఆన్సర్ని మీకు చెప్తాం. థ్యాంక్ యూ.